వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు రూటు మార్చారా అంటే నిజంగానే ఆ దూకుడు ఆయన మొన్న జరిగిన కోయాడు బహిరంగ సభలోని నిన్న జరిగిన ఉప్పల్ బహిరంగ సభలోని ఆయన దూకుడు విధానం చూసుకుంటా ఉంటే ఇంకొక 6 నెలలు 1 ఇయర్ లోపే ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ బహిరంగ సభలను ఏర్పాటు చేసుకొని ముందుకు వెళ్తున్న తరుణంలో ఆయన అంత ఆవేశంగా మాట్లాడుతున్న విధానం చూసుకున్నట్టయితే నిజంగా ప్రచారంలోని ఏదైతే సభలు పెట్టి ప్రజలని నాయకులని కార్యకర్తలని అందరినీ అప్రమత్తంగా చేసే విధానం చూస్తూ ఉంటే ఇంకా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి అనే ఆలోచన విధానం వస్తుంది అందరికీ కూడా. ఎందుకు బహిరంగ సభలో దాదాపు వరుస బహిరంగ వేదికల మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దూకుడు పెంచాడు, మాటల్లో పదును పెంచాడు, ప్రతిపక్ష నాయకుల్లో గుండెల్లో దడ పుట్టించేలా మాటలు చేస్తున్నాడు. గడిచిన 10 ఏళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి వాళ్ళు ఎటువంటి పనులు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళే తరుణంలోని అటువంటి ఆలోచన విధానంతో ఇప్పుడు మేము తీసుకున్న ఆలోచన విధానం మేము మరింత ముందుకు వెళ్తున్న తరుణం చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నాయకులు మా మీద బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అభివృద్ధికి వాళ్ళ కళ్ళకు కనిపించట్లేదు అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇంకోటి దాదాపుగా నిన్న ఉప్పల్ ఏదైతే బహిరంగ సభలో ఆ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం 1600 కోట్లని అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నిజంగానే దాదాపు మూసి ప్రక్షాళన కావచ్చు, అక్కడ ఉన్న అభివృద్ధి పనులు కావచ్చు, ఏదైతే మూసి ప్రక్షాళన మీద నేను తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రతిపక్ష వాళ్ళు పదే వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు, అడ్డుపడతా ఉన్నారు. ఎవరు ఏమన్నా ఎవరు ఏమనుకున్నా ఈ ప్రాంతకు నేను చేయవలసిన బాధ్యత నాకుంది కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమం నేను చేస్తాను అన్నట్టుగా నేను ఆయన ఈ సభలో ఈ వేదికగా ప్రజలకు ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కలిసి పనిచేస్తున్నారు అన్నట్టుగా ప్రభుత్వం మీద చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీదనే వాళ్ళు పదే విమర్శలు చేస్తున్నారు. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అడ్డంకులు చేసినా, ఎన్ని ప్రజలకు వాళ్ళు తీసుకెళ్లే విధానం చేసినా నేను అనుకున్నది చేసి తీరుతాను. ఇప్పుడు కాకుండా భవిష్యత్ తరాల కోసం మనం అంటూ ఏదో మన పేరు మీద ఒక ప్రాజెక్ట్ ఉండాలి, అది ఆ భవిష్యత్తుకు ఉపయోగపడాలి, భవిష్యత్ తరాలకు చెప్పుకున్న విధంగా ఒక చరిత్ర ఉండాలి. అలాంటి ఆలోచన విధానంతో నేను మూసి ప్రక్షాళన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్తున్నాము. దాదాపుగా 90 నుంచి 100 రోజుల్లో ఈ మూసి ప్రక్షాళన పనులని ఒక డెడ్ లైన్ అంటే ఒక ఆలోచన విధానంతో అధికారులకు ఈ వేదిక నుంచి నేను ఇప్పుడే వాళ్ళకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాను. ఏది ఉన్న మూసి ప్రక్షాళన ఉప్పల్ నుంచి దాదాపుగా వరంగల్ రూట్ వరకు ఈ విధానాన్ని దీని ఆలోచన విధానం ఎంత బడ్జెట్, ఎంత ఆలోచన, ఎంత ఖర్చు అవుతుంది, దాని విధి విధానాలని అధికారులు ఎంబడే దాన్ని ఒక రూట్ మ్యాప్ తీసుకొని ఫేజ్ 2గా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోనే నేను ఈ అధికారులకు ఈ వేదిక నుంచి వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పుకొచ్చారు. దాదాపుగా నేను అభివృద్ధి కార్యక్రమాల కోసం 1600 కోట్లు నేను ఈ ప్రాంతానికి నేను నిధులు మంజూరు చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్య కూడా తీర్చుకొని దాన్ని ముందుకు వెళ్లే ఆలోచన విధానంతో నేను ఈ కార్యక్రమం తీసుకున్నాను. ఎవరు ఏమనుకున్నా ఈ ప్రాంతానికి నేను చేయవలసిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నా మీద ఉంది కాబట్టి నేను ఈ ఆలోచన తీసుకుంటున్నాను. మొన్న జరిగిన కోయాడు ఏదైతే ఆ బహిరంగ సభలోని కూడా చాలా వరకు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. ఇక ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలకు అందరూ సిద్ధంగా అండి, అందరూ కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆ వేదిక నుంచి ఆయన ఒక పిలుపునిచ్చారు. ఎన్నికలు వస్తున్నాయి, సిద్ధంగా అండి, ఇక నాయకులు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజా అవసరాలను తెలుసుకోవాలన్నట్టుగా మొన్న జరిగిన కోయాడు బహిరంగ సభలో నిన్న జరిగిన ఉప్పల్ స్టేడియంలో ఒక ఆయన ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లి ఆలోచన చేస్తా ఉన్నారు. ఏది ఏమైనా మేము ప్రకటించిన ప్రతి ఒక్క ప్రాజెక్టు పనులు కంప్లీట్ అయ్యే వరకు కూడా మేము ముందుకు వెళ్తాము. అలాంటి ఆలోచన విధానంతోనే నేను ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాను. ప్రతి ప్రాంతంలో ప్రతి ఏ సభ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆ ప్రాంతాన్ని ప్రతి అంశాలని అధికారులు ఇప్పటికే ఒక గైడ్ లైన్ ద్వారా ఒక సూచన సలహాల ద్వారా వాళ్ళు దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. ఆ ఐడెంటిఫై చేసిన విషయాలు మా దృష్టికి వస్తున్నాయి. దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఎంత చేయవలసి ఉంటుంది, మనకి ఎట్లా దాన్ని ప్రక్షాళన చేయాలి, ఆ ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని నేను ఈ నిధులను మంజూరు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. ఇక చూసుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. అభివృద్ధికి మీరు చాలా దూరంగా ఉంటున్నారు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీకు ఎందుకు ఇబ్బందికరంగా ఉంటున్నాయి అన్నట్టుగా ఆయన ఒక ఆలోచన చేస్తారు. ఇప్పటికే కిషన్ రెడ్డి గారు పలుమార్లు చాలా వరకు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాదాపుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన విధానం ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందని కిషన్ రెడ్డి గారు చాలా పదే
ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగానే నేను ప్రజలకు అన్ని అంశాలు కూడా నేను క్షుణ్ణంగా తీసుకెళ్లి మళ్ళీ వచ్చే ప్రభుత్వం కోసం మళ్ళీ మేమే ఎన్నికవుతాం, మళ్ళీ మాకే పట్టం కడతారు ప్రజలు అనే ఆలోచన విధానంతోనే ఉన్నారు. ఇక ప్రతిపక్ష నాయకులు కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా టార్గెట్ చేస్తూ ఉన్నారు. నిన్న కాక మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారికి ఎట్లా గెలుస్తారో చూస్తాను, సొంత నియోజకవర్గంలోనే మేము ఓడగొట్టే ప్రయత్నాలు చేస్తామని హరీష్ రావు గారు చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజానికి హరీష్ రావు గారు అయితే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారనే ఆలోచన, ఏదైతే విమర్శలు చేస్తే రాజకీయంగా విమర్శించుకోవచ్చు కానీ వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దని రాజకీయ నాయకులు ఇప్పటికే పలుసార్లు సూచనలు సలహాలు చేస్తూ ఉన్నారు. ఇక మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం చూస్తూ ఉన్నాం. తెలంగాణ మీద ఒక సున్నితమైన అంశాన్ని తీసుకొచ్చి అది కొంచెం దాన్ని వైరల్ చేసి ఇక్కడ ఎవరెవరు మద్దతు ఇస్తున్నారు, ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు స్వాగతిస్తున్నారు ఆ అంశాలను కూడా చూసినాం. ఇక మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రూట్ మార్చిండా, నిజంగా ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆలోచన సింబల్స్ ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? నాయకులు అందరూ అప్రమత్తంగా అండి, ప్రజల్లోకి వెళ్ళండి, కార్యకర్తలని కలవండి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తలని మనం ఒక సభ్యత్వ కార్యక్రమంతో వాళ్ళని ఏకం చేయండి. ఇప్పటికే గతంలో కూడా కార్యకర్తలను మనకు వాళ్ళు ఓట్లేసి జెండాలు మోసి వాళ్ళు కష్టపడినందుకే మనకు పదవులు వచ్చినాయి. అదే అంశంతో కూడా ఇప్పుడు కూడా కార్యకర్తలని మనం గుర్తించి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళకి ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నాయా ఆ సమస్యలను కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుంది. అంతేగాని మీరు ఏదో హైదరాబాద్ లో ఉండి రాజకీయం చేస్తా అంటే కుదరదు. మీరు ప్రజల్లోకి వెళ్లాల్సిందే, ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిందే, ప్రజల ఆలోచన విధానం వాళ్ళ నాడి ఎక్కడుంది ఎట్లా ఉంది అనేది మనం చూసుకొని దాన్ని అది ఏదైనా ఇంప్లిమెంటేషన్ జరిగేలా చూసుకొని ప్రజలకు మనం ముందు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంటుందని ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతం కావచ్చు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలని మన దృష్టికి తీసుకెళ్లే ఆలోచన విధానంతోనే మనం ఇప్పుడు ఏదైతే ఇంద్రమ్మ ఇళ్లలో దాదాపుగా నిరుపేదలకు సంబంధించిన ఇళ్లను కూడా మనం ప్రతి ఒక్కరికి ఇచ్చేలా తీసుకెళ్తున్నాం. మహిళా గ్రూపులను కూడా బలోపేతం చేయడానికి ఒక మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నాం. 200 ఉచిత కరెంటుతో కూడా అందరి గృహాలలో వెలుగు నింపేలా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక ఏదైతే రైతు బంధు కావచ్చు అది సకాలంలో వచ్చేలా చూస్తా ఉన్నాం. ప్రతి రైతుకు అకౌంట్ లో అమౌంట్, ఇక షాదీ ముబారక్, కళ్యాణ్ ఇలాంటివన్నీ ఏదైనా సబ్సిడీ రుణాలు కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రతి అంశం కూడా క్షుణ్ణంగా ఆలోచించి ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఆలోచన విధంగా ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి అంశాలని ప్రజలకు చేరవేసేలా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం, ఒక ఆలోచన విధానంతో ఈరోజు నాయకులని కూడగట్టుకొని ఆయన ముందుకు వెళ్తున్నాం చూస్తూ ఉన్నాం. ఇక చూసుకుంటా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని కూడా నేను పర్యవేక్షణ చేస్తున్నాను. ప్రతి అంశాన్ని నేను సీరియస్ గా తీసుకొని మళ్ళీ ప్రజలకు అది నెరవేర్చేలా నేను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాను అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక ఉప్పల్ నియోజకవర్గంలో ఆయన మాట్లాడుతున్న విధానం చూసుకుంటా ఉంటే ఇటు బీఆర్ఎస్ నాయకులకు ఇటు బీజేపీ నాయకులకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే నాయకులందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, గత 10 ఏళ్ల పాలనలో ఉప్పల్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని చెప్పాలన్నారు. నిజంగా మీరు ఒకవేళ చేస్తా ఉంటే నేను ఇచ్చిన అమౌంట్ వేరే దానికి ఈ నిధులతో వేరే పనులకు అభివృద్ధి చేసే వాళ్ళం కదా, మీరు చెయ్యరు ఇంకో వాళ్ళని చెయ్యనియరు, మీరు చెయ్యరు ఇంకో వాళ్ళని చేసి విమర్శిస్తారు అన్నట్టుగా బీఆర్ఎస్ ప్రతిపక్ష నాయకులకు ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ నాయకులు పదే బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఏం మాట్లాడినా కలిసే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చేసినా వాళ్ళు ప్రభుత్వం మీద విరుచుక పడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఈ ఒప్పందం ఏంటి, వీళ్ళ చీకటి ఒప్పందం అనే విధంగా కూడా వాళ్ళ మీద చాలా వరకు చేశారు. ఇక నాయకులకైతే భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ప్రభుత్వం రాబోతుంది, ఏదైతే తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అన్నట్టుగా చేస్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు ఏదైతే రైతుల సమస్యలు కావచ్చు, ఎరువుల కొరత కావచ్చు, వాళ్ళు అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యానికి గిట్టుబాటు ధర కోసం కావచ్చు, పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర స్థాయిలో మొన్న జరిగిన ఏదైతే ఒక అంశం బండి సంజయ్ కొడుకు లైంగిక వేధింపుల మీద జరిగిన అంశాన్ని చూసుకోండి. ఏదేమైనా కూడా వాళ్ళు క్షేత్రస్థాయిలో చాలా సీరియస్ గా ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఏదైతే రైతుల విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా వాళ్ళు ఒక కార్యక్రమం తీసుకొని రాష్ట్ర నాయకులు ఆ గ్రామ
అంటే మండల స్థాయి సమావేశంలో రాష్ట్ర నాయకులు కూడా పాల్గొంటే ఒక వ్యూహాలు చేసుకొని ఒక ఆలోచన విధానంతో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక తడిసిన ధాన్యం ప్రతి చివరి గింజ వరకు మీరే కొనాలి అన్నట్టుగా వీళ్ళు ఒక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుతూ మీరు ఏదైతే ప్రకటించిన హామీలన్నీ ప్రజలకు చేరవేయాలి, ప్రజలకు చేరేలా చూస్తాము, లేకపోతే మీ మెడలు వంచాన మేము పనులు చేపిస్తామని బీఆర్ఎస్ నాయకులు కూడా క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ అంశాలు ప్రకటించారో ఆ అంశాలు జరుగుతున్నాయా, ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా, ప్రజలకు అందుతున్నాయా లేదనేది కూడా మేము అన్ని విధాలుగా మేము క్షేత్రస్థాయి నుంచి కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే అధికార పార్టీ ఏం చేస్తున్నా ప్రతిపక్ష పార్టీ అదే అకస్సుగా అదే సీరియస్నెస్ లో కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకొని అదే విధంగా కూడా క్షేత్రస్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన పనులు, ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనేది కూడా మేము తీసుకెళ్తా ఉన్నాం. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేము బలపడుతున్నాం అని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేమే ప్రజలు మళ్ళీ మాకే పట్టం కడతారని ఈయన చెప్తా ఉన్నారు. మరి ఇంకా బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికి మద్దతు ఇస్తారు? మళ్ళీ బీజేపీ నాయకులు అట్లాగే జనసేన ఇదంతా కూటమితో తెలుగుదేశం పార్టీ కూడా మెల్లమెల్లగా విస్తరిస్తుంది. ఏదైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వస్తే బడుగు బలైన వర్గాల కోసం పెద్దపీఠం వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి మళ్ళీ ఎవరు మద్దతు ఇస్తారు, లేకపోతే ఆ పార్టీ ఎవరితో కూటమి ఏర్పాటు చేసుకుంటుంది, ఎలాంటి అంశాలు ఆ పార్టీ. ఇంకోటి కొత్త పార్టీ ఉంది టీఆర్పీ తెలంగాణ రాష్ట్ర సేనా పార్టీ, ఎవరు కల్వకుంట్ల జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా ఓ పార్టీ తీసుకొచ్చారు. ఆ కొత్త పార్టీ వల్ల ఇప్పుడున్న పార్టీలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా, ఆమె ఆ పార్టీ నుంచి వచ్చిన ఈ ఉన్న పార్టీలకు ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందా, ఒకవేళ ఆమె పొత్తుతో వెళ్తే ఏ పార్టీతో వెళ్తుంది? ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ టీఆర్పీ తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది, ఎవరితో? ఎందుకంటే పొద్దున్నేసి రాత్రి వరకు ఆమె అన్ని పార్టీలను కూడా అన్ని పార్టీ నాయకులను కూడా విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ నాయకులను, ఇటు కాంగ్రెస్ నాయకులను, ఇటు బీజేపీ నాయకులను, మొన్న జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా ఆమె వ్యతిరేకిస్తూ వస్తుంది. నిన్న ఒక ప్రకటన చేస్తుంది, ఉచిత విద్య ఉచిత వైద్యం సాధ్యమవుతుందా? నిజంగా ఎలాంటి అంశాన్ని ఆమె ప్రకటించే ముందు ఒక ఆలోచన చేస్తుందా? ఉచిత విద్య ఉచిత వైద్యం ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఒకవేళ అన్ని సంక్షేమ పథకాలు నిలిపివేసి ఈ రెండు కార్యక్రమాలు వెలుగులోకి తీసుకొస్తే అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం కోసం చాలా మంది ఈ రెండు దక్కక ఇంకా అక్కడే ఉంటున్నారు. బీపీఎల్ బిలో ప్రావర్టీ లైన్ కింద చాలా మంది నిరుపేదలు ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ రెండు లేక వాళ్ళు ఇంకా అక్కడే పేదరికంలో జీవనం సాగిస్తున్నారు. అలాంటి కార్యక్రమం ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు తీసుకున్న కొత్త పార్టీ నుంచి ఉచిత వైద్యం అనే ఒక నినాదంతో అయితే ప్రజల్లోకి వెళ్తుంది. మరి ఎంతవరకు ప్రజలు ఆశీర్వదిస్తారు? ఒకవేళ అది ఇంప్లిమెంటేషన్ జరగాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? ఒకవేళ ఓకే అయిన తర్వాత ప్రభుత్వం ఏర్పడడానికి బలమైన నాయకులు ఉన్నారా? ఆమెకు ఎవరెవరికి బీఫామ్ ఇస్తారు, ఎవరెవరి నాయకత్వాన్ని ఎట్లా డెవలప్ చేసుకుంటుంది, ఎలాంటి వ్యూహాలతో వెళ్తుంది? సో ఇవన్నీ తరుణంలో ఆలోచించడానికన్నా ముందు మనం రేవంత్ రెడ్డి గారు రూటు మార్చారా, ఎందుకు స్పీడ్ పెంచారు, మాటల్లో పదును పెంచారు, ప్రతిపక్షంలో గుండెలో గుబులు పుట్టిస్తున్నారు, పదే ఆయన నిధులు మంజూరు చేస్తున్నారు, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు, ప్రతి అంశాన్ని కూడా ఆయనే విజిట్ చేస్తా ఉన్నారు. ఇటు క్షేత్రస్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు ప్రతి అంశాన్ని రివ్యూ కార్యక్రమంతో ఎన్నో ఎట్లా ముందుకెళ్ళాలి ఎట్లా అనేది ఆలోచన చేస్తా ఉన్నారు. సో రేపు జరగబోయే ఎన్నికలకు ఇప్పుడే సిద్ధం అవుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం తెలుస్తుంది. సో మరి భవిష్యత్ ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో ఏంటో మరో అంశంతో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉన్నాను మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.